హలో ఎవ్రీవన్. టీజీ ఎప్సెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్కి సంబంధించి మెయిన్గా టీజీసీహెచ్ఈ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్స్ అఫీషియల్ వెబ్సైట్స్ లింక్స్ ఎక్కడ ఉంటాయి ఎంపీసీ బైపీసీ వాళ్ళకి అనేది, అలాగే మిగతా కౌన్సిలింగ్కి ఎవరెవరు కండక్ట్ చేస్తారని చూపిస్తాను. ఇది మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వెబ్సైట్ లింక్స్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, అడ్మిషన్స్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ మీద క్లిక్ చేస్తే ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీకి సంబంధించి వెబ్సైట్ లింక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, కౌన్సిలింగ్ వెబ్సైట్స్ ఫర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అడ్మిషన్స్. ఇక్కడ టీజీసీహెచ్ఈ క్లిక్ చేస్తే మీకు ప్రజెంట్ 27th నుంచి జరిగే కౌన్సిలింగ్కి సంబంధించి సైట్ ఓపెన్ అవుతుంది. అదే మనకి పీజేఎస్ఏయు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఎంపీసీ ద్వారా కొన్ని కోర్సెస్కి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేయడానికి ఈ వెబ్సైట్ వాళ్ళు కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి ఈ వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఉంది. నెక్స్ట్ బైపీసీకి సంబంధించి బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్ ఫార్మసీ అడ్మిషన్స్కి సంబంధించి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, టీజీసీహెచ్ఈ క్లిక్ చేస్తే ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వెబ్సైట్ లింక్ కూడా tgepset.b.nic.in అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అగ్రికల్చర్, వెటరీ సైన్స్, హార్టికల్చర్కి సంబంధించిన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే దీనికి కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సెస్కి మనకి టీజీసీహెచ్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తారు కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్సైట్స్ అనే లింక్. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్ కానీ, నర్సింగ్ కానివ్వండి, ఇతర కోర్సెస్కి సపరేట్గా వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఫారెస్ట్రీ సైన్స్కి సపరేట్గా ఆల్రెడీ కౌన్సిలింగ్కి సంబంధించి డీటెయిల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. అలాగే నర్సింగ్కి, పారామెడికల్కి సంబంధించి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వాళ్ళు కౌన్సిలింగ్కి సంబంధించి షెడ్యూల్స్ కానీ మిగతా డీటెయిల్స్ అన్నీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా కౌన్సిలింగ్కి సంబంధించి వెబ్సైట్స్. నెక్స్ట్ మనకి పారామెడికల్ కోర్సెస్కి సంబంధించి నిమ్స్ వాళ్ళు సపరేట్గా నోటిఫికేషన్ ఇస్తారు. ఇది మెయిన్గా పారామెడికల్ కోర్సెస్ ఎంసెట్ ర్యాంక్ ద్వారా ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్స్ అనేది జూన్ లేదా జూలైలో రిలీజ్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని ఇక్కడ 4 ఇయర్స్కి సంబంధించి, అలాగే 1 ఇయర్ ఇంటర్న్షిప్ అయితే ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. బీఎస్సీ అనస్థిషియా, బీఎస్సీ డయాలసిస్ థెరపీ, బీఎస్సీ కార్డియో కలర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ ట్రాన్స్మా కేర్, అలాగే రేడియోగ్రఫీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. ఇలా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. న్యూరో టెక్నాలజీ అని దాదాపుగా సీట్స్ కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇది అడ్మిషన్ ఫీజుకి సంబంధించి ఫీ స్ట్రక్చర్, అలాగే ఓవరాల్గా ఫీ స్ట్రక్చర్ ఇది. కోర్స్ ఫీ వచ్చేసి ఇక్కడ చూడండి 46,000 చేంజ్ అయితే ఉంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలాగే థర్డ్ ఇయర్కి సంబంధించి కొన్ని రిఫండబుల్ ఉంటాయి, కొన్ని నాన్ రిఫండబుల్ ఉంటాయి. ఇది నిమ్స్కి సంబంధించి పారామెడికల్ కోర్సెస్. ఓవరాల్గా ఇది త్రూ ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా వచ్చిన మెరిట్ ఆధారంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పారామెడికల్ కోర్సెస్ అది ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని మనకి కాళోజీ నారాయణ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి ఆగస్టు, సెప్టెంబర్లో నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తారు. ప్రజెంట్ అయితే నిమ్స్కి సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఈ మంత్ ఎండింగ్ లేదా జూలై ఫస్ట్ వీక్లో రిలీజ్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంది, ఎంసెట్ ర్యాంక్ని బేస్ చేసుకొని. ఏమైనా అప్డేట్ వస్తే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అప్పుడు ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.